శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం దర్శనం వలను నారోగ్య సౌభాగ్యం కలుగుతుంది. ఇక్కడ చాంటింగ్ కీమోథెరపీతో సమానం అంటారు. ఆ అందరికీ నమస్కారం. ఈనాటి మన ఈ సమగ్ర పరిశీలనకు స్వాగతం. ఈరోజు మన మిషన్ చాలా స్పష్టంగా ఉంది. అవును, మనకు అందించబడిన ఆధారాల ద్వారా, అంటే ముఖ్యంగా ఈ స్థల పురాణాలకు సంబంధించిన ఆడియో ట్రాన్స్క్రిప్ట్ల ఆధారంగా 9వ జ్యోతిర్లింగమైన ఆ వైద్యనాథేశ్వర స్వామి చరిత్రను, అలాగే అక్కడి అంతుచిక్కని అద్భుతాలను మనం వెలికితీయబోతున్నాం. దాంతోపాటే అక్కడ దాగి ఉన్న కొన్ని అరుదైన ఆరోగ్య రహస్యాలను కూడా మనం ఈరోజు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. మనందరికీ తెలుసు, ఆ ధనమూలమిదం జగత్ అని పెద్దలు అంటుంటారు కదా. అవును, ఈ లోకంలో ధనమే ప్రధానం అని ఒక సాధారణ నమ్మకం. అదే. కానీ మనం ఎంత ధనం సంపాదించినా ఆ సంపదను ఆస్వాదించాలంటే సంపూర్ణమైన ఆరోగ్యం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కాబట్టి ఈనాటి మన విశ్లేషణ వినేవారికి శారీరక అలాగే మానసిక ఆరోగ్యాల పట్ల ఒక కొత్త దృక్పథాన్ని ఇస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఆ మాట అక్షరాల నిజం. అంటే సంపూర్ణమైన ఆరోగ్యం లేనిదే ఏ సంపద మనకు ఆనందాన్ని ఇవ్వలేదు కదా. చూడండి, ఈనాటి మన ఈ పరిశీలనలో ఒక ప్రత్యేకమైన విశేషం కూడా ఉంది. అదేమిటి? మన ఆధారాలను క్రోడీకరించి చూస్తే ఇక్కడ ఒకే జ్యోతిర్లింగానికి సంబంధించి 2 వేరువేరు భౌగోళిక ప్రదేశాల ప్రస్తావన కనిపిస్తోంది. ఒకటి జార్ఖండ్లోని చితాభూమి కాగా, మరొకటి ఆ మహారాష్ట్రలోని పర్లి. ఓహో, ఒకే జ్యోతిర్లింగం 2 చోట్ల. అవును, పురాణాలను చరిత్రను మనం అధ్యయనం చేసేటప్పుడు ఒకే దైవిక శక్తి వేరువేరు కాలాల్లో లేదా వేరువేరు భక్తుల కోసం వివిధ ప్రదేశాలలో ఎలా వ్యక్తమవుతుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఏంటంటే ఈ 2 ప్రదేశాల వెనుక ఉన్న చారిత్రక పౌరాణిక నేపథ్యాలు అవన్నీ ఒకే వైద్యనాథ తత్వంతో ఎలా ముడిపడి ఉన్నాయో విశ్లేషించడం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం. నిజమే. ఈ 2 ప్రదేశాల ప్రస్తావన రావటం చాలా ఆసక్తికరంగా ఉంది. ఒకే జ్యోతిర్లింగం 2 చోట్ల ఉండటం ఏమిటన్న సందేహం సహజంగానే వస్తోంది కదా. బహుశా దైవిక శక్తి వ్యాప్తి అనేది భౌగోళిక సరిహద్దులకు పరిమితం కాదన్నది దీని అంతరార్థమేమో. కరెక్ట్గా చెప్పారు. సరే, ముందుగా మనం జార్ఖండ్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న చితాభూమి కథతో మొదలు పెడదాం. ఇక్కడి కథలో ముఖ్యంగా మనకు రావణాసురుడి భక్తి ప్రధానంగా కనిపిస్తుంది. అవును, రావణుడు గొప్ప శివభక్తుడు కదా. అవును, ఆయన ఒకసారి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు. తన భక్తిని నిరూపించుకోవడానికి ఏకంగా తన 9 తలలను కోసి శివుడికి ఆత్మహుతి చేసుకోబోతాడు. ఇక్కడ 9 తలలను అర్పించడం అనేది కేవలం ఒక భౌతికమైన చర్య కాదు. మరింత ఖచ్చితంగా చెప్పాలంటే అది మనిషిలోని అహంకారానికి, ఆ అరిషడ్వర్గాలకు ప్రతీక. తన సర్వస్వాన్ని, తన అహాన్ని పూర్తిగా సమర్పించుకున్నాడన్నదానికి అది ఒక నిదర్శనం. చాలా లోతైన అర్థముంది ఇందులో. ఇక 10వ తల కూడా కోసుకోబోయేసరికి పరమశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు రావణుడు శివుణ్ణి నేరుగా తన లంకాపురికి వచ్చి నివాసం ఉండమని కోరుతాడు. లంకకు వచ్చేయమంటాడా? కాని శివుడు ఒప్పుకోడు కదా, సృష్టి సమతుల్యత దెబ్బతింటుందని. సరిగ్గా అదే జరుగుతుంది. శివుడు అందుకు అంగీకరించడు. కాని దానికి బదులుగా తన ఆత్మలింగాన్ని రావణుడికి బహుకరిస్తాడు. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం. సాధారణంగా మనం గుడులలో చూసే శివలింగానికి మరియు ఈ ఆత్మలింగానికి ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఏమిటి? పురాణాల ప్రకారం ఇది ఎందుకు అంత శక్తివంతమైనది? అదొక మంచి ప్రశ్న. ఏంటంటే సాధారణ శివలింగాలు భక్తుల పూజల కోసం ప్రతిష్ఠించబడిన దైవిక ప్రతీకలు. కానీ ఆత్మలింగం అనేది సాక్షాత్తు ఆ పరమశివుడి మూల చైతన్యానికి, ఆయన ప్రాణశక్తికి నిలువెత్తు రూపం. ఓహో, అంటే శివుడి ప్రాణశక్తి అందులో ఉంటుందన్నమాట. అవును, అందుకే అది అత్యంత శక్తివంతమైనది. దాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారికిక ఎదురుండదు అని పురాణాలు చెబుతాయి. ఆ ఆత్మలింగాన్ని ఇస్తూ శివుడొక కఠినమైన నియమం కూడా పెడతాడు. ఆ లింగాన్ని తీసుకువెళ్లే దారిలో ఎట్టి పరిస్థితులను నేల మీద పెట్టకూడదు అని గట్టిగా నొక్కి చెబుతాడు. నేల మీద పెడితే ఏమవుతుంది? ఒకవేళ నేల మీద పెడితే ఆ మూలశక్తి అక్కడే స్థిరపడిపోతుందని హెచ్చరిస్తాడు. అసలు కథంతా అక్కడే మొదలవుతుంది. అంటే ఒక రకంగా రావణుడికి అజేయమైన శక్తి రాకుండా చూడటానికి దేవతలు పన్నిన ఒక వ్యూహంలాగా అనిపిస్తోందిది. ఆ తర్వాత రావణుడు ఆ ఆత్మలింగాన్ని తీసుకుని లంకకు బయలుదేరతాడు. మార్గమధ్యలో ప్రస్తుత జార్ఖండ్లోని చితాభూమి వద్దకు వచ్చేసరికి
అతనికి సంధ్యావందనం చేసుకునే సమయం ఆసన్నమవుతుంది కదా. అవును, నిత్య కర్మానుష్ఠానాలు మానకూడదు, అలాగని ఆత్మలింగాన్ని కింద పెట్టకూడదు. ఈ సందిగ్ధంలో ఉన్నప్పుడు అక్కడే గొర్రెల కాపరి రూపంలో ఉన్న ఒక బాలుడికి ఆ లింగాన్నిస్తాడు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ బాలుడు మరెవరో కాదు, స్వయంగా గణపతి. దేవతల కోరిక మేరకు రావణుడికి ఆ శక్తి దక్కకుండా చేయటానికి వినాయకుడు ఆ రూపంలో వస్తాడు. తాను చిన్నపిల్లాడినని, ఆ బరువైన లింగాన్ని ఎక్కువసేపు పట్టుకోలేనని, 3 సార్లు పిలుస్తానని, ఆ లోపు రాకపోతే కింద పెట్టేస్తానని ఆ బాలుడు రావణుడితో ఒక షరతు పెడతాడు. అంటే కావాలనే ఇరికించాడన్నమాట. రావణుడు సముద్రంలోకి వెళ్లి సంధ్యావందనం మొదలు పెట్టగానే ఆ బాలుడు ఏమాత్రం సమయం ఇవ్వకుండా వేగంగా 3 సార్లు పిలిచేసి ఆ శివలింగాన్ని కింద పెట్టేస్తాడు. అవును, కింద పెట్టేస్తాడు. రావణుడు ఎంత పరుగెత్తుకుంటూ వచ్చినా లాభం లేకపోయింది. భూమిని తాకగానే ఆ ఆత్మలింగం అక్కడే పాతుకుపోతుంది కదా. నిజమే. దానితో రావణుడికి ఎంత కోపం వస్తుందంటే ఆ బాలుడిని గట్టిలో తలపై ముట్టుతాడు. పురాణాల ప్రకారం ఆ దెబ్బకు ఆ బాలుడి తల మీద ఒక గుంట పడుతుంది. దీనికి సంబంధించి ఏదో గుడిలో ఒక ఆధారం కూడా ఉంది అంటారు కదా. కరెక్ట్. ఆ సంఘటన ధృవీకరిస్తూ ఒక భౌగోళిక అనుసంధానం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ కర్ణాటకలోని గోకర్ణ మహాబలేశ్వర క్షేత్రంలో ఉన్న దిండి గణపతి విగ్రహం తల మీద ఒక చిన్న గుంట ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఆ దెబ్బ వల్లే ఆ గుంట పడిందనమాట. అవునవును. ఇలా లింగం భూమిపై స్థిరపడిపోవడంతో రావణుడు తన బలమంతా ఉపయోగించి దాన్ని కదల్చడానికి ప్రయత్నించినా అది రవంత కూడా కదలదు. అయితే ఇదంతా ఎందుకు జరిగింది అన్న అసలు కారణం మనం విశ్లేషించాలి. అదేంటి అసలు కారణం? భూలోకంలో మానవులు తమ కర్మానుసారం అనేక శారీరక, మానసిక వ్యాధులతో అల్లాడిపోతుంటే వారిని కరుణించి ఒక వైద్యుడిలా స్వస్థత చేకూర్చడానికి దేవతలందరూ శివుడిని ప్రార్థిస్తారు. ఆ ప్రార్థనల మేరకే ఆ ఆత్మలింగం వైద్యనాథుడిగా అక్కడ కొలువై ఉండిపోయింది అని చెబుతారు. ఓహో, సో జార్ఖండ్ క్షేత్రం ఆత్మలింగం భూమిపైకి ఎలా వచ్చింది అనే మూల కథను మనకు చెబుతోంది. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది అనుకుంటా. అవును. వైద్యనాథుడి వైద్య లేదా స్వస్థత చేకూర్చే తత్వం అనేది మహారాష్ట్రలోని మన్మాడ్ వెళ్లే మార్గంలో ఉన్న పర్లీ అనే గ్రామంలో మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుందని మన ఆధారాలు చెబుతున్నాయి. 18వ శతాబ్దంలో మల్హర్ రావ్ హోల్కర్ మరియు మహారాణి అహల్యాబాయి హోల్కర్ ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఖచ్చితంగా మహారాష్ట్రలోని ఈ క్షేత్రం చాలా విశేషమైనది. ఈ పర్లీ క్షేత్రం గురించి వింటుంటే ప్రాచీన ఆలయ నిర్మాణం, ప్రకృతి దైవత్వం ఎంత అద్భుతంగా మిళితమయ్యాయో అర్థమవుతోంది. చైత్రమాసం అలాగే ఆశ్వయుజ మాసాల్లో సూర్యకిరణాలు గర్భగుడిలోని శివలింగాన్ని నేరుగా తాకుతాయట. అది కేవలం ఒక దైవిక అద్భుతం మాత్రమే కాదు, మన ప్రాచీన ఆలయ నిర్మాణ శాస్త్రానికి అలాగే ఖగోళ శాస్త్రానికి ఉన్న అవినాభావ సంబంధానికి ఒక గొప్ప ఉదాహరణ. సూర్యకిరణాలు ఒక నిర్దిష్ట సమయంలో గర్భగుడిలోకి ప్రవేశించేలా ఆలయాన్ని నిర్మించడం వెనక ఒక గొప్ప సైన్స్ ఉంది. అవును, ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. అంతేకాదు, ఈ పర్లీ ప్రాంతం చుట్టుపక్కల అద్భుతమైన అరుదైన వనమూలికలు దొరుకుతాయి. సహజ సిద్ధంగానే ఈ ప్రాంతం ఒక వైద్య కేంద్రం లాంటిది. అందుకే స్వామివారు ఇక్కడ వైద్యనాథుడిగా పూజలందుకోవడం మరింత సమంజసంగా కనిపిస్తోంది. ప్రకృతి సిద్ధమైన వైద్యం ఒకెత్తైతే, పౌరాణికంగా ఈ పర్లీ క్షేత్రానికి క్షీరసాగర మదనంతో ఉన్న సంబంధం మరొకెత్తు. అసలు సముద్ర మథనానికి మహారాష్ట్రలోని ఈ పర్లీ జ్యోతిర్లింగానికి సంబంధం ఏమిటి? ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అది చాలా లోతైన కథ. దేవదానవులు అమృతం కోసం మందర పర్వతాన్ని కవ్వంగా చేసి క్షీరసాగరాన్ని మథించినప్పుడు అందులో నుంచి ధన్వంతరి, అమృత కలశం, అలాగే అనేక స్వర్ణాభరణాలు ఉద్భవిస్తాయి కదా. అవును. అవన్నీ రాక్షసుల పాలు కాకుండా చూడటానికి శ్రీ మహావిష్ణువు వెంటనే వాటిని తీసుకొచ్చి ఈ పర్లీలోని శివలింగం వద్ద దాచి ఉంచాడని స్థల పురాణాలు చెబుతున్నాయి. ఓహో, పర్లీ శివలింగం దగ్గర దాచాడా? అవును. ఈ విషయం తెలుసుకున్న రాక్షసులు వచ్చి ఆ లింగాన్ని తాకడానికి ప్రయత్నించగానే దానిలో నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆ వేడికి తట్టుకోలేక, ఆ శివుడి శక్తిని ఎదిరించలేక రాక్షసులు అక్కడ్నుంచి పారిపోయారు. అంటే ఆ శివలింగం సాక్షాత్తు దేవవైద్యుడైన ధన్వంతరిని, అలాగే మరణాన్ని జయించే అమృతాన్ని తనలో ఇముడ్చుకుందన్నమాట. ఖచ్చితంగా. బహుశా అందుకే కాబోలు ఇక్కడ స్వామివారు అమృతాన్ని నింపుకున్న అమృతేశ్వరుడుగా కూడా పూజలందుకుంటున్నాడు. మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు
ఇక్కడికి వచ్చి స్వామిని స్పృశించి అమృతేశ్వరాయ నమః అనే మంత్రంతో వేడుకుంటే వారి అనారోగ్యాలు నయమవుతాయని ఒక బలమైన విశ్వాసం అక్కడ ఏర్పడింది. ఇది చాలా మందికి ఒక నమ్మకాన్ని ఇస్తుంది కదా. అవును, ఇక్కడ మనం ఆధునిక మానసిక శాస్త్రాన్ని కూడా అన్వయించి చూడవచ్చు. ఒక మంత్రాన్ని నిరంతరం జపించడం, అది కూడా అమృతం దాగి ఉన్న లింగమని నమ్మి స్పృశించడం అనేది మనిషిలోని భయాన్ని పోగొట్టి అపారమైన మానసిక స్థైర్యాన్నిస్తుంది. ఈ స్థైర్యమే శరీరంలోని ఒత్తిడిని తగ్గించి స్వస్థతను వేగవంతం చేస్తుంది. భక్తి మరియు సైన్స్ ఇక్కడ కలిసి పనిచేస్తున్నాయని మనం చెప్పవచ్చు. నిజమే, నమ్మకమే అతిపెద్ద ఔషధం అంటారు కదా. ఇక ఈ గుడిలో ఉన్న కొన్ని విచిత్రమైన అరుదైన విషయాల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అవి మనకు తెలిసిన సంప్రదాయాలకు, నియమాలకు పూర్తి భిన్నంగా అనిపిస్తాయి. ఎలాంటి విషయాలు? ఉదాహరణకు, గణపతి అనగానే మనకు వెంటనే తొండం గుర్తుకొస్తుంది కదా. కానీ పర్లి క్షేత్రంలో 18వ శతాబ్దం నాటి తొండం లేని గణపతి విగ్రహం ఉండటం నిజంగా చాలా అరుదైన విషయం. అవును, అది చాలా అరుదైనది. అలాగే మధ్యాహ్న సమయంలో అక్కడి శివలింగానికి అచ్చం మనుషులకు పట్టినట్టే చెమట పడుతుందట. అంటే రాతి లింగం మీద స్వేద బిందువులు వస్తాయట. దాన్ని చల్లార్చడానికి స్వామివారికి ఎప్పుడూ చందనం పూస్తూ ఉంటారని ఆధారాలు చెప్తున్నాయి. ఇది నమ్మశక్యంగా లేకపోయినా వినడానికి చాలా వింతగా ఉంది. రాతికి చెమట పట్టడం అనేది వినడానికి వింతగా ఉన్నా, మూసి ఉన్న గర్భగుడిలో ఆ రాతి ఉష్ణోగ్రతలకు మరియు లోపలి వాతావరణానికి మధ్య జరిగే ప్రతిచర్యల వల్ల అలా నీటి బిందువులు ఏర్పడవచ్చు. కానీ భక్తులు దాన్ని స్వామివారికి పడుతున్న చెమటగా, ఆయన జీవించి ఉన్న చైతన్యంగా భావిస్తారు. సైన్స్తో పాటు భక్తి కూడా ఉందన్నమాట. దీన్ని విశాల దృక్పథంతో గమనిస్తే ఈ క్షేత్రం కేవలం భౌతికమైన అద్భుతాలకే పరిమితం కాలేదు. ఇదొక గొప్ప తాత్విక సందేశాన్ని కూడా ఇస్తోంది. పర్లి క్షేత్రాన్ని హరిహర క్షేత్రం అని కూడా అంటారు. మన హైందవ సంప్రదాయం ప్రకారం కొన్ని కఠినమైన నియమాలున్నాయి. సాధారణంగా శివుడికి బిల్వ దళాలు అంటే మారేడు ఆకులు, విష్ణువుకి తులసి ఆకులు సమర్పిస్తారు. ఇది శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. అవును, ఈ పూజా నియమాలను చాలా నిష్ఠగా పాటిస్తారు గుళ్ళల్లో. మరి ఇక్కడ పళ్ళిలో ఈ నియమాలకు ఏమైనా మినహాయింపుందా? మినహాయింపు మాత్రమే కాదు, ఇది ఒక రకంగా సంప్రదాయాల తిరుగుబాటు అని చెప్పవచ్చు. ఇక్కడ శివుడికి తులసి ఆకులతో పూజ చేస్తారు. శివుడికి తులసి ఆకులా? అవును. అలాగే అక్కడే కొలువై ఉన్న శ్రీకృష్ణుడికి అంటే విష్ణు రూపానికి మారేడు దళాలతో పూజలు చేస్తారు. ఉత్సవాల్లో కూడా శివుడితో సమానంగా శ్రీకృష్ణుడిని ఊరేగిస్తారు. వావ్! శివుడికి తులసి, కృష్ణుడికి మారేడు దళాల. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఒక గుడిలో ఇలా నియమాలను మార్చి పూజించడం అనేది సామాన్యమైన విషయం కాదు. దీని వెనుక ఏదైనా బలమైన తత్వం దాగి ఉందా? ఖచ్చితంగా ఉంది. శివాయ విష్ణురూపాయ విష్ణురూపాయ శివరూపాయ అనే గొప్ప శ్లోకానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. శివుడు విష్ణువు వేరువేరు కారు, ఆ ఇద్దరి తత్వము ఒకటే అని చెప్పే అద్వైత భావన ఇది. కులమత వర్గ భేదాలకు అతీతంగా ఏ దేవుణ్ణి ఏ ఆకుతో పూజించినా చివరకు ఆ భక్తి చేరే గమ్యం ఒక్కటే అన్న గొప్ప సమతావాదాన్ని ఈ క్షేత్రం ఆచరణాత్మకంగా చేసి చూపిస్తోంది. బాహ్యమైన నియమాల కంటే అంతర్గతమైన భక్తి సమర్పణ భావం ముఖ్యమన్నదే ఇక్కడి సందేశం. ఎంత లోతైన సందేశం! ఇంతకీ దీనంతటి అర్థమేమిటి? ఈ పర్లి క్షేత్రంలో ఒకవైపు వ్యాధులను నయం చేసే వైద్యనాథుడున్నాడు, మరోవైపు అద్వైతాన్ని చాటే హరిహర తత్వముంది. వీటితో పాటే ఇక్కడ ఇంకొక అద్భుతమైన కలయిక కూడా ఉంది. జ్యోతిర్లింగంతో పాటు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం కూడా ఇక్కడే ఉందన్న విషయం మన ఆధారాల్లో స్పష్టంగా ఉంది. అవును, ఇక్కడ అమ్మవారిని విజయదుర్గ అని కూడా పిలుస్తారట. అంటే శ్రీశైలం, ఉజ్జయిని, కాశీ లాగానే ఇక్కడ కూడా శివశక్తులు ఇద్దరూ ఒకే చోట కొలువై ఉన్నారన్నమాట. అవును, ఒకే చోట జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఉండటం అనేది ఆధ్యాత్మిక పరిభాషలో సంపూర్ణతకు ప్రతీక. శివుడు చైతన్యమైతే శక్తి ఆ చైతన్యాన్ని నడిపించే ప్రాణం. ఈ ఇద్దరి కలయిక మనిషికి సంపూర్ణత్వాన్ని ఇస్తుంది. నిజమే. అంతేకాకుండా ఇక్కడికి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబేజోగాయ్ లేదా బీజామాత ఆలయాన్ని దర్శిస్తే వంశపారంపర్యంగా వస్తున్న దోషాలు అలాగే మానసిక దారిద్ర్యం తొలగిపోతాయని స్థానికుల విశ్వాసం. ఇక్కడ గమనించవలసిన ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడి పవిత్ర జలవనరులు, తీర్థాలు కదా. అవును, క్షీరగంగ, శివగంగ తీర్థాల ప్రాముఖ్యత చాలా గొప్పది.
ఆ నీటిలో కరిగి ఉన్న ఖనిజాలు, చుట్టుపక్కల ఉన్న వనమూలికల లక్షణాలు శారీరక రుగ్మతలను తొలగిస్తాయి. భౌతికంగా ఈ తీర్థాలు, వనమూలికలు పనిచేస్తే మానసికంగా ఈ క్షేత్రదర్శనం వంశపారంపర్యమైన భయాలను, అభద్రతా భావాలను రూపుమాపుతుందన్నమాట. అద్భుతమైన బ్యాలెన్స్ ఇది. సరిగ్గా అదే జరుగుతోంది. పౌరాణికంగా చూసుకుంటే మరణమంచునున్న మార్కండేయుడు తన భక్తితో ప్రాణాపాయం నుంచి ఎలా తప్పించుకున్నాడో మనకు తెలుసు. అలాగే సత్యవంతుని భార్య సతీసావిత్రి యముడితో పోరాడి తన భర్త ప్రాణాలను దక్కించుకుంది. అవును, ఈ కథలు అందరికీ తెలిసినవే. వీళ్ళిద్దరూ తమ ఆయుష్ను, మాంగల్యాన్ని తిరిగి పొందిన స్థలంగా కూడా ఈ పర్లిక్షేత్రాన్ని కీర్తిస్తారు. దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సిందేమిటంటే ఇది కేవలం జబ్బులను నయం చేసే క్షేత్రం మాత్రమే కాదు, మరణ భయాన్ని సైతం జయించి సరికొత్త జీవితాన్ని ప్రసాదించే అభయక్షేత్రం. నిజంగా ఈ విషయాలన్నీ వింటుంటేనే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తోంది. ఇక ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలను ఒక్కసారి సంగ్రహిస్తే, ఆధునిక కాలంలో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వినేవారికి ఈ సమాచారం ఒక దిక్సూచిలా పనిచేస్తుందని చెప్పవచ్చు. కేవలం మందులు మింగి హాస్పిటల్స్ చుట్టూ తిరగడమే ఆరోగ్యం కాదు. అవును, అదొక్కటే సరిపోదు. శారీరక ఆరోగ్యం కోసం ప్రకృతి ప్రసాదించిన వనమూలికలు, స్వచ్ఛమైన నీరు ఎంత అవసరమో, మానసిక ప్రశాంతత కోసం భక్తి, నమ్మకం, సమర్పణ భావం కూడా అంతే అవసరం. ఈ రెండూ సరైన పాళ్లలో కలిస్తేనే మనిషి జీవితం సంపూర్ణమవుతుంది. అదే ఈ వైద్యనాథ జ్యోతిర్లింగాల అసలైన అంతరార్థమని నాకు అనిపిస్తోంది. జార్ఖండ్లోని చితాభూమిలో ఆత్మలింగంగా వెలసినా, మహారాష్ట్రలోని పర్లీలో అమృతేశ్వరుడిగా కొలువైనా ఆ వైద్యనాథుడు మనకిచ్చే సందేశం ఒక్కటే: సంపూర్ణమైన ఆరోగ్యమే మహాభాగ్యం. అది ప్రకృతితో, దైవంతో మమేకమైనప్పుడే సాధ్యం. మనం చర్చించిన ఈ విషయాలన్నీ ఒక ముఖ్యమైన లోతైన ప్రశ్నను మన ముందు ఉంచుతున్నాయి. సాధారణంగా దైవం లేదా దేవుడు అంటే మనుషులకు అతీతుడు. ఆయనకు కష్టాలు, బాధలు ఉండవు. ఆయనకు మనలాగా ఆకలి, దప్పులు, చెమట పట్టడం లాంటివి ఉండవు అని మనం అనుకుంటాం. అవును, దేవుడు అంటే పర్ఫెక్ట్ అని ఫీల్ అవుతాము. కానీ ఇక్కడ మధ్యాహ్న వేళ ఎండకు మనుషుల్లాగే చెమటలు పట్టే శివలింగం, ఆ స్వామికి చల్లదనం కోసం భక్తులు రాసే చందనం, అలాగే ఒక దేవుడికి ఎంతో ప్రీతిపాత్రమైన ఆకును మరో దేవుడికి పూజించడం, ఇవన్నీ చూస్తుంటే ఒక గొప్ప ఆలోచన వస్తోంది. ఏమిటది? దైవం అనేది ఎక్కడో సుదూరంగా ఉండి శిక్షించే ఒక కఠినమైన శక్తి కాదని, అది మనలో, మన భావోద్వేగాలలో ఒక భాగమని పరోక్షంగా చెబుతోందా? కఠినమైన నియమాలు, ఇది ఇలాగే చెయ్యాలి అన్న పట్టింపుల కంటే భక్తి, ప్రేమ, ఒకరినొకరు అర్థం చేసుకునే అన్యోన్యతే సర్వోన్నతమైనవని ఈ క్షేత్రం పరోక్షంగా మనకు చెబుతోందా? అంటే ఒక అద్భుతమైన దాంపత్య సామరస్యంలాగా మనిషికి దైవానికి మధ్య ఉండాల్సింది భయం కాదు, ఒక స్వచ్ఛమైన బంధమని ఎవరికి వారు తమ మనస్సుల్ని అడిగి తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయం ఇది. ఈ ప్రయాణంలో ఇది నిజంగా ఆలోచించాల్సిన అద్భుతమైన ముగింపు. ఈనాటి మన ఈ విశ్లేషణ శ్రోతలకు శారీరక, మానసిక ఆరోగ్యాల గురించి, దైవత్వం గురించి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసిందని ఆశిస్తున్నాము. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో, మరో లోతైన విశ్లేషణతో కలుద్దాం.